ఇప్పుడు మగవాళ్ళల్లో కపుల్స్ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అండి, సమస్యలేమి ప్రాబ్లంతో వైఫ్కి అనేకమైన టెస్ట్ జరుగుతూ ఉంటాయి. కానీ భర్తకి మనం చేసే ఒకే ఒక టెస్ట్ వీర్య కణాల పరీక్ష, దాన్ని సిమెన్ అనాలిసిస్ అంటాం. సో ఈ వీర్య కణాల పరీక్ష చేసిన తర్వాత రిపోర్ట్ కొంతమందికి కౌంట్ 0 అంటే కణాలు కనిపించట్లేదు అని రిపోర్ట్ వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎజోస్పర్మియా అంటాం. ఇప్పుడు ఎవరికైనా ఇలా కణాలు కనిపించట్లేదు అని రిపోర్ట్ వచ్చిన వెంటనే పానిక్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2 వీక్స్ లేదా 4 వీక్స్ తర్వాత మీరు మళ్ళీ రిపీట్ చేయించుకోండి టెస్ట్ని. ఇప్పుడు సెకండ్ టైంలో కూడా మీకు కణాల కౌంట్ 0నే కనపడుతుంది అంటే కూడా మనం ఏం చేయాలి అంటే ఆ ఇచ్చిన శాంపిల్ని హై స్పీడ్లో సెంట్రిఫ్యూగేషన్ అంటాం, మంచి హై స్పీడ్లో తిప్పి పెల్లెట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెతుకుతాం. సో దాంట్లో కూడా కొంతమందిలో కణాలు కనిపించవచ్చు, హిడెన్ స్పర్మ్స్ అంటాం, అప్పుడు క్రిప్టోజూస్పర్మియా అవుతుంది.